కంట్రీకి మీరు సపోర్ట్ చేస్తున్నట్టయితే డెఫినెట్లీ లైక్ మాత్రం ఫర్ షూర్గా చెప్పండి. మీ విలువైన కామెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేసి మన ఛానల్ మనీ సపోర్ట్ చేయాలి, ఈవెన్ మన దేశాన్ని కూడా సపోర్ట్ చేయాలని చెప్పాలన్నా. జై మోడీ, జై మోడీ. ఓకే, చూసారా, నేను చెప్పాను కదా, నిన్ననే నేను క్లియర్గా చెప్పిన ఏమని, ఇది పాత గవర్నమెంట్ కాదు, ఇది డెఫినెట్లీ యాక్షన్ తీసుకోబోతుంది అని చెప్పేసి. నాకు సర్ప్రైజింగ్ ఏంటి, ఎర్లీ మార్నింగ్ నాకు వీచాట్లో నాకు మెసేజెస్ వచ్చాయి కొన్ని, ఏమని ఏమైంది అని చెప్పేసి, ఏం జరుగుతుందని చెప్పేసి. ఎందుకు అంటే పర్టికులర్గా దీన్ని బిభత్సంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే టిక్టాక్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు కొన్ని యాడ్ చేసి నేను చూపిస్తాను, చూస్తే మీకే క్లియర్గా అర్థమైంది కదా స్టార్టింగ్లో. సో వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు ఒక రకమైన సపోర్ట్ మాత్రం పాకిస్తాన్కి చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళు క్లియర్ కట్ గా చెప్పింది ఏంటంటే ఫస్ట్ స్ట్రైక్ ఇండియా చేసిందని చెప్పేసి. నాకు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం జరిగింది ఈరోజు. ఏంటంటే నేను లంచ్ కి బయటికి వెళ్ళినప్పుడు లిఫ్ట్ లో, అంటే మా ఆఫీస్ బిల్డింగ్ లో పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి. పర్టికులర్ ఒక అతను నన్ను ఒక చిన్న క్వశ్చన్ అడిగినాడు, ఏమనంటే మీ న్యూస్ ఛానల్స్ ఏం మాట్లాడుతున్నాయి అని చెప్పేసి. అనగా నేను ఒకటి చెప్పాను, ఏంటి దేని గురించి మాట్లాడుతున్నావు అంటే, ఆహా నీకు తెలియదా అన్నట్టు. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం ఈ దేశంలో ఉన్నప్పుడు మనం ఎక్కువ తక్కువ మాట్లాడినా కానీ లేదో ఇష్యూ అయితే అని చెప్పేసి నేను ఎక్కువ టాపిక్ ని కంటిన్యూ చేయలేదు అనమాట. ఒక స్మైల్ ఇచ్చి డిస్కనెక్ట్ చేసి వెళ్ళిపోయాను అక్కడ నుంచి. సో దాన్ని బట్టి మనం ఊహించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకు కూడా తెలుసు ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పేసి. సో చైనా వాళ్ళు ఏమంటున్నారని చెప్పేసి నాకు జేమ్స్ ఒక మెసేజ్ పెట్టాడు. జేమ్స్ అంటే మీకు తెలుసు కదా, నా ఫ్రెండ్. ఆయన ఏమన్నాడంటే, నేను నార్మల్గా కన్వర్సేషన్ మాట్లాడినప్పుడు ఇక్కడ నేను చెప్పాను అనమాట, అరే నీకు ఇన్ఫర్మేషన్ ఉందా ఇట్లా పాకిస్తాన్కి ఇండియాకి జరుగుతుంది కదా ఇష్యూ అంటే, అతను ఒక కమెంట్ పెట్టాడు నాకు. ఏమన్నాడంటే, అట్లాంటిది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రెండు కంట్రీస్కి అంత గట్స్ లేవు, మీకు చూపిస్తాను చూడండి, స్క్రీన్ షాట్ చూస్తే మీకే అర్థమవుతుంది, రెండు కంట్రీస్కి ఇంకా గడ్స్ లేవు వార్ చేయడానికి అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఇప్పుడు నాకు జేమ్స్తో మాట్లాడాలని ఉంది. సో హోప్ఫుల్లీ నేను ఈరోజు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి నేను మాట్లాడతాను. సో ఇప్పుడు ఏం జరగబోతుంది యాక్చువల్లీ, సో మన ఇండియా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి సింధూర్ అనే ప్రాజెక్ట్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి కలిసి వేస్తున్నది ఏంటంటే, ఒక నేవీ ఆఫీసర్ని చంపేసి పడిపోతే వాళ్ళ వైఫ్, కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ హస్బెండ్ చనిపోయినాక పక్కన కూర్చున్న కొత్త ఆడపిల్ల, పాపం పెళ్ళయిన తర్వాత చనిపోయి ఆల్మోస్ట్ 1 వీక్ కూడా కాలేదు పెళ్ళయి. సో ఆమె సింధూరం పోయిందని చెప్పేసి మన వాళ్ళు తీసుకున్న ప్రతిజ్ఞ రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిందే. దీన్ని మాత్రం మనం డెఫినెట్లీ కంటిన్యూ చేస్తారనుకుంటే, అట్లీస్ట్ ఆఫ్ కోర్స్ ఈ పాకిస్తాన్ రిటాలియేట్ ఎట్లా చేస్తుందో చూసి దాన్ని బట్టి వీళ్ళు ఇంకా బీభత్సంగా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే 15 రోజుల నుంచి ఫుల్లీ మనం ఎక్విప్డ్ అయ్యి ఉన్నాము. సో చాలా మటుకు మాక్సిమం కంట్రీస్ మనకే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో వీళ్ళకి తెలిసినంత వరకు అయితే వీళ్ళ రిలీజియన్ కి సంబంధించిన కొన్ని కంట్రీస్ సపోర్ట్ చేస్తుండొచ్చు, ఇంకా ఈవెన్ చాలా మంది అనుకుంటుండొచ్చు ఈ కంట్రీ కూడా సపోర్ట్ చేస్తుందంటే, అఫ్ కోర్స్ బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ మాత్రం చేస్తుండొచ్చు. ఎందుకంటే వీళ్ళ లార్జ్ అండ్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే వీళ్ళ దేశంలో ఉన్నాయన్నమాట. మీన్స్ పాకిస్తాన్ దేశంలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ క్యాపిటల్ ని వీళ్ళు సేవ్ చేసుకోవడానికన్నా ఎట్టి సపోర్ట్ చేయడిస్తారు అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇంకా వైస్ వర్సా డెఫినెట్లీ వీళ్ళు సపోర్ట్ చేయాల్సిందే ఇండైరెక్ట్ గా. అయినా కానీ వీళ్ళ ఎక్విప్మెంట్ మనం ఎక్కువ బిలీవ్ చేయలేము, ఎందుకంటే దీనికి ఉన్నంత క్యాపబిలిటీ ఎక్కువ ఉండదు. ఎందుకంటే నేను దీన్ని అని మాట్లాడుతున్నాను. ఎస్పెషల్లీ ఏంటంటే మీకు తెలుసు కదా, ఇక్కడ వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను పర్టికులర్ కంట్రీ నేమ్ మాత్రం తీసుకోకుండా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఒక దేశంలో ఉన్నప్పుడు చైనా ఈజ్ మై స్టెప్ కంట్రీ అంటే యాక్చువల్లీ మా స్టెప్ చిన్న తల్లి లాంటిది. ఎందుకంటే నేను పుట్టిన దేశం వచ్చి భారతదేశం, కానీ నేను బతుకుతున్న దేశం వచ్చేసి చైనా దేశం. కాబట్టి నేను ఈ దేశాన్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది నన్ను నా ఫ్యామిలీని ఫీడ్ చేస్తుంది కాబట్టి. సో నేను ఈ కంట్రీ కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను. కానీ పాకిస్తాన్ అనేది ఒక దాయాద దేశం, అది ఆ దరిద్రమైన దేశాన్ని నేను ఎప్పుడు దేశిస్తూనే ఉంటా. ఈవెన్ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ తో కూడా నేను ఎప్పుడు మాట్లాడలేను, కన్వర్సేషన్ కూడా ఎప్పుడు నేను స్టార్ట్ చేయలేను, నేను మాట్లాడను. ఎందుకంటే చాలా మంది ఉంటారు ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు కూడా, కానీ ఎక్కువ మటుకు నేను ఇన్వాల్వ్ కాను వాళ్ళతో డిస్కషన్స్ లో. ఎందుకంటే ఎనిమినిటీ అనేది మనకి ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ మన 70 ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఉంది. ఎందుకంటే ఆ కంట్రీ ఒక రకమైన కంట్రీ అది. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు చూడాలి నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుందని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు యాక్చువల్లీ ఇది ఓన్లీ స్టార్టింగ్ స్టెప్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా, రియల్లీ చెప్తున్నా, మన వాళ్ళు ఇంత తొందర రిటాలియేట్ చేస్తారని చెప్పేసి. నేను అనుకున్నది యాక్చువల్లీ ఏంటంటే, నాకు మార్నింగ్ మెసేజ్ చూడగానే నేను షాక్ అయినా. అప్పుడు నాకు న్యూస్ ఛానల్ తెలియదు యాక్చువల్లీ ఏం జరిగింది ఏం సంగతి అని చెప్పేసి. వీచాట్లో వచ్చిన మెసేజ్ చూడగానే ఆటోమేటిక్లీ నేను దాన్ని బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేసిన. బ్రౌజ్ చేయడం న్యూస్ ఛానల్స్ చూస్తే అప్పుడే నాకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే ఆల్మోస్ట్ 24 ప్లేసెస్ లో మనం స్ట్రైక్ చేసినాము అని చెప్పేసి. సో హోప్ ఫర్ ద బెస్ట్. నా కొడుకులని కుక్క సాగు కొట్టాలా. యాక్చువల్లీ మన నార్మల్ పీపుల్ ని మనం ఎఫెక్ట్ చేయకపోయినా కానీ, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే ఈ దరిద్రమైన టెర్రరిస్ట్లను పెంచి పోషించినది కాబట్టి వాళ్ళు కూడా సఫర్ అవ్వాల్సిందే ఎనీ కాస్ట్. ఎందుకంటే మన ఇండియా అనేది ఆల్మోస్ట్ వాళ్ళ గొంతు బట్టి పిసికేస్తా ఉంది. ఆల్మోస్ట్ వాటర్ సప్లై కట్ చేయడము, వీళ్ళని UN లో కూర్చోబెట్టడము, వీళ్ళకి ఎటువంటి ట్రేడ్ లేకుండా చేయడము, ఆకాశం అట్లీస్ట్ మన స్కై స్పేస్ ని కూడా మొత్తం బ్లాక్ చేసి పెట్టడము, దానివల్ల
మన ఇండియాకి ఎఫెక్ట్ ఎక్కువ కావట్లేదు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఎయిర్లైన్స్ మాత్రం ఆల్మోస్ట్ సగం సంకనాగిపోయినాయి మొత్తం టోటల్లీ. ఎందుకంటే ప్రతి ఒక్క విదేశాలకు వెళ్ళాల్సిన ఫ్లైట్స్ అన్ని మన ఇండియా స్కై నుంచి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చాలా పెద్ద ఎఫెక్ట్ పడతా ఉంది. మన కళ్ళకు ముందే కనిపిస్తుంది. గవర్నమెంట్ మేము అనుకున్నాము ప్రీవియస్ గవర్నమెంట్ లాగా ప్రతిదాని ఎందుకంటే సస్తే సచ్చినట్టు గొర్రెలు అని చెప్పేసి వదిలేసే గవర్నమెంట్ కాదు ఇది. బీజేపీ మోడీ గారి గవర్నమెంట్ ఎంత పవర్ఫుల్ అంటే మన ఆల్మోస్ట్ హ్యూమన్ నార్మల్ కామన్ పబ్లిక్ పల్స్ని పట్టి యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దానికి రియల్లీ అప్రిషియేట్ చేయాలా. మోడీ గారికి అయితే రియల్లీ సెల్యూట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. మీరు ఇదే కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. యాక్చువల్లీ ఎందుకంటే మన నార్మల్ పబ్లిక్ ప్రతి ఒక్కరికి ఆక్రోషం వస్తూ ఉంది. మనం ప్రతిసారి ఎన్నిసార్లు చూస్తాము ఈ సిచ్యువేషన్, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ వస్తున్నాయి కదా స్లోగా. అవి మనం దానికి రిటాలిటీ ఎందుకు చేయలేకపోతున్నాం, మనం ఎందుకంత చాతన కాని తనం ఎందుకు చూపిస్తున్నాం మనం అని చెప్పేసి. ఎందుకంటే ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇమేజ్ ఎలా అయిపోయిందంటే వీళ్ళని ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు సావదేవు కానీ వీళ్ళు ఎక్కువ రెస్పాండ్ అవ్వరు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ అంటే నార్మల్ కామన్ పీపుల్. కానీ ఇప్పుడు మనం రిటాలియేట్ చేయడం వల్ల ఆటోమేటిక్లీ ఏమైపోతుందంటే దీనితోని కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి మనం పౌరం ఎగరేస్తూ శాంతి కపుతాం టాపిక్లు అంటే ప్రీవియస్ గవర్నమెంట్లు చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినారు, కానీ ఈసారి అట్లాంటిది ఏముండదు అనుకున్నా ప్రూవ్ చేసినారు. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ పర్టికులర్ థింగ్ అనుకోవాలి కోర్స్. ఎందుకంటే మనం కూడా డ్రిల్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే మనకి మీద రిటాలియేట్ చేసినట్టు పాకిస్తాన్ గవర్నమెంట్ రిటాలియేట్ చేసినప్పుడు మనం ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, మన కామన్ పీపుల్ ఎట్లా సేవ్ చేసుకోవాలని చెప్పేసి చేస్తా ఉన్నాం. నాకు తెలిసినంత వరకు అయితే దేవుడి దేవాల అంత సిచ్యువేషన్ వరకు రాకపోవచ్చు, ఎందుకంటే మన పీపుల్ కూడా మనం సేఫ్ గార్డ్ చూసుకోవాలి కదా. ఎందుకంటే నూక్స్ అని చెప్పి మాట్లాడుతుంది. ఎందుకంటే తల తిక్క నా కొడుకులు, ఎందుకంటే ఎద్దు మాంసం అవి బాగా బీఫుల్ తిని మంద బుద్ధి రాకుమార్ లాగా తయారైన వాళ్ళ లీడర్షిప్ ఎస్పెషల్లీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వారు ఆ దేశం అని సర్వైవ్ అయ్యేది అడక తినే దాని మీద. ఎందుకంటే ఎస్పెషల్ అంటే వాళ్ళు ఓన్లీ కమ్యూనిటీ మేము పాకిస్తానీ అన్నట్టు వాళ్ళ దేశాన్ని ఎప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోరు. మనం ముస్లిమ్స్ అన్నట్టు వేరే దేశాలకు పోయి అంటే బాగా బలిషున్న దేశాలకు ఎస్పెషల్లీ లైక్ దుబాయ్ కానీ కువైత్ కానీ అట్లాంటి కంట్రీస్కి పోయి వీళ్ళు చుప్ప పెట్టుకొని అడుక్కొని వస్తూ ఉంటారు. ఎందుకంటే ఓన్లీ వాళ్ళ రిలీజియన్ చూపించి మరి అడుక్కొని వస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఏ కంట్రీ వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందో. మనం కూడా మన గవర్నమెంట్ కి 100% సపోర్ట్ చేయాలా. ఇలాంటి విషయాలు జరుగుతూనే మన దేశం అనేది మిగతా దేశాలందరికీ భయపడతా ఉంటారు ఎస్పెషల్లీ. ఓకేనా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మనం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్. మన గవర్నమెంట్ కండక్ట్ చేసే డ్రిల్స్ ని మనం పార్టిసిపేట్ చేసిన దానికి తూచా తప్పకుండా పాటిస్తే ఇంకా చాలా మంచిది. మన పీపుల్ కామన్ పీపుల్ సేఫ్ గార్డ్ లో ఉండొచ్చు అనమాట స్పెషల్లీ. అండ్ మనం కూడా లిటరలీ వెయిట్ చేస్తాను నేను ఈ పాకిస్తాన్ నా కొడుకులు ఎట్లా రిటాలియేట్ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే చూద్దాం, హోప్ఫుల్లీ మన గవర్నమెంట్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది. మన ఆర్మీ మాత్రం మనం తక్కువ అంచనా వేయకూడదు. మన ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ కూడా ఆల్మోస్ట్ స్టాండ్ బై లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మన దాకా అంటే కామన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యేంత వరకు తీసుకొస్తారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మన డిఫెన్స్ పవర్ చాలా చాలా స్ట్రాంగ్ ఆర్మీని కంపేర్ చూసుకుంటే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ వీ షుడ్ విన్ డెఫినెట్లీ. మన దేశ పరువు ప్రతిష్ట అనేది ఈ లెవెల్లో మనం చూపించాలి. ఈ నా కొడుకులు మాత్రము తల్లడిల్లిపోతా ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలేదు మనం రిటాలియేట్ చేస్తామని చెప్పి వీళ్ళైతే ఈ కంట్రీ కామన్ పీపుల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం అయితే టిక్ టాక్ మాత్రం దద్దరిల్లిపోతా ఉంది దాని గురించి. ఓకే అండి, ఈ వీడియో ఎంత మటుకు మీకు కనుక మన అట్లీస్ట్ మన కంట్రీకి మీరు సపోర్ట్ చేస్తున్నట్టయితే డెఫినెట్లీ లైక్ మాత్రం ఫర్ షూర్గా చెప్పండి. మీ విలువైన కామెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేసి మన ఛానల్ మనీ సపోర్ట్ చేయాలి. ఈవెన్ మన దేశాన్ని కూడా సపోర్ట్ చేయాలని చెప్పాలన్నా. జై మోడీ. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.